ప్రముఖ చిల్లీస్ రెస్టారెంట్ అధినేత అంజీ జన్మదినం సందర్భంగా నగరంలో యువత రక్తదానం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి నగరంలోని ప్రముఖ చిల్లీస్ రెస్టారెంట్ అధినేత అంజీ జన్మదినం సందర్భంగా ఆయన మిత్రులు, యువత పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం 200 మందితో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెస్టారెంట్ అధినేత అంజీ ఎన్నో సంవత్సరాలుగా నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మిత్ర బృందం ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించామని, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, మహేష్, చిల్లీస్ రెస్టారెంట్ సిబ్బంది, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. అధినేత అంజీ గారు బర్త్డే పురస్కరించుకుని సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా బ్లడ్ క్యాంపు నిర్వహించి ఎన్నో మంది రక్తం దొరుకుంటా ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో కానీ ఎన్నో మంది రక్తం ఏడ దొరుకుతుంది అని చెప్పేసి వెతుక్కునే టైంలో ఇతను ఈ మాదిరిగా సామాజిక కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్లు, అలాగే స్టూడెంట్స్కి చదువులేని స్టూడెంట్స్ ఎవరైనా నిరుపేదల స్టూడెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి అమౌంట్గా ఇచ్చి వేరే కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ చేర్పించడం, అదేవిధంగా తిరుపతిలో మొత్తంలో చిల్లీస్ పేరు పైన వాటర్ ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే వాటర్ కావాల్సిన ఏరియాలు ఉంటాయో అదంతా గుర్తించి ఈ ఆటో కార్మికులకు కానీ యాత్రికులకు కానీ అలాగే తిరుపతి సర్వెంట్లు ఎక్కడైనా కూడా సరే దాహం ఎత్తుక్కునే ఇది లేకుండా అన్ని దగ్గరలో కూడా వాటర్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే సామాజిక తిరుపతిలో ఎక్కడైనా కూడా సరే సేవా కార్యక్రమాలు చేయడం, అన్నదానాలు చేయడం, ఎక్కడైతే హాస్పిటల్ ఉంటాయో రో హాస్పిటల్ కానీ, అలాగే ఆడోళ్ళ హాస్పిటల్ కానీ, అలాగే ఇంకొక సిమ్స్ దగ్గర కానీ ప్రతి ఒక్క సంవత్సరం కానీ ఈ అంజీ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటూ, అలాగే ఆయన ఫాలోవర్సు తిరుపతి మొత్తం ఆటో కార్మికుల కానించి అందరూ ఈ సామాజిక న్యాయం చేయడం, అలాగే అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చిల్లీస్ అధినేత అంజీ అన్న గారి బర్త్డే సందర్భంగా చాలా చోట్ల అన్నదానాలు చేస్తున్నాము. అదే కాకుండా చాలామంది పిల్లలకు స్కూళ్ళల్లో పుస్తకాలు అవి పంపిణీ చేస్తున్నాము. ఆటో కార్మికులు కానీ చాలామంది యువతలు, పెద్దవారు అందరూ ముందుకు వచ్చి బర్త్డేని చాలా ఘనంగా జరుపుతున్నారు. అది కాకుండా యువతకు అన్ని విధాలుగా ఉపయోగపడతాడు. ఈరోజు రక్తదానం చేయడంలో 100 మంది విద్యార్థులు రక్తదానం చేస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర ఆశీస్సులతో మా అన్న 10 కాలాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 15 సంవత్సరాలుగా ఏకదాటిగా తిరుపతిలో ఎంతమంది కొత్త రెస్టారెంట్స్ ఓపెన్ చేసినా కూడా ఎవరికి తల వంచకుండా ఏకదాటిగా ధీటుగా 15 సంవత్సరాలుగా రన్ చేస్తున్న మా వీరాంజనేయ సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా అంజీ సార్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరము చేసుకుంటున్న ఇక్కడ రక్తదాన శిబిరంలో మా స్టాఫ్, బయట వాళ్ళు, సార్ యొక్క రిలేషన్స్ అందరూ కలిసి బంధుమిత్రులతో రక్తదాన శిబిరం పెడుతున్నారు. చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు ఈ బయట జనాభా, మా యొక్క జనాభా అంతా కలిపి చాలామంది రక్తదానానికి ముందుకు వచ్చారు. వాళ్ళకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నానండి.